రుణమాఫీ అయినా అదే ఊరన్నా ఊళ్ళే పూర్తిగా ఏ ఒక్క ఊర్లోనే అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాండి భయ ఏ ఊరికి వస్తారో మీ ఊరికి పోదామా మా సిద్దిపేటకు వస్తారా రాండి ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా సగం మందికి కూడా రుణమాఫీ కాలే బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 19,000 కోట్లు మాత్రమే చేసింది మనం 2 దఫాల్లో 33,000 కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది 19,000 కోట్లు మాత్రమే ఏకకాలంలో చేస్తాం మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు 2 ఏళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఏడబోతాడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండో రోజు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా సిద్దిపేటలో వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నాడు 15 ఆగస్టు పోయింది మళ్ళీ 15 ఆగస్టు పోయింది ఏడవాయనే పత్తకలేడు ముఖం ఉందా వచ్చే ముఖం ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు 15 ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్దిపేట చౌరస్తాల బస్ స్టాండ్ కాడ చెప్పినావు కదా మరి 15 ఆగస్టు బాయే మళ్ళీ 15 ఆగస్టు బాయే ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి 2 ఏళ్ళు నిండబట్టే ఎటువాయే మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు ఏమనుకుంటారు జనం అరే నేను మాట తప్పితే పురాగర ఇజ్జత్ పోతుంది అనేది కొద్దిగానన్నా కడుపులో రక్తంలో ఉండాలన్నా వద్దా మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా పురాగా పలసగా అయిపోతా నేను పచ్చిపులుసు అయిపోతా ఆగమైపోతుంది నన్ను ఎవడు నమ్మడు నన్ను చూస్తే నవ్వుకుంటారు జోకులు వేసుకుంటారు అనన్నా కొద్దిగానన్నా లీడర్ అంటే ఉండాలన్నా వద్దా అంటే ప్రజలు అంత అమాయకుల ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసిండు పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసిండు ఏటు పట్టే అబద్ధాలు ఆడు గెలవక ముందు అబద్ధాలే గెలిచినాక అబద్ధాలే మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది